మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఇవాళ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. సబితను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నించినా టీఆర్ఎస్లో చేరాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. కొడుకు కార్తిక్ రెడ్డితో కలిసి కారెక్కాలని నిర్ణయించుకున్నారు. అసదుద్దీన్ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో 2 రోజుల కిందట సబిత చర్చలు జరిపారు. టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో సబిత పార్టీ మారకుండా ఉండేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి రాహుల్ తో మాట్లాడించారు. ఢిల్లీకి కూడా తీసుకువెళ్లాలని అనుకున్నారు. దీంతో సబిత కాంగ్రెస్ లోనే ఉంటారని ఆ పార్టీ నేతలు భావించారు. అయితే సబిత మాత్రం టీఆర్ఎస్ లోనే చేరాలని నిర్ణయించుకున్నారు. ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్న అన్యాయం చేసిందని, అలాంటప్పుడు ఎందుకుండాలని కాంగ్రెస్ తీరును సబిత ఆక్షేపించారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సబిత, కార్తిక్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే తమను అణగదొక్కేందుకు ఉత్తమ్ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తన కుమారుడికి రాజేంద్రనగర్ టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని టీడీపీలో ఉన్న టీఆర్ఎస్ అనుచరుడికే టికెట్ ఇచ్చారని సబిత అంటున్నారు. శంషాబాద్ లో జరిగిన రాహుల్ సభలోనూ కార్తిక్ రెడ్డికి అవమానం జరిగిందని, అందుకే పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు చేవెళ్ల ఎంపీ సీటు విశ్వేశ్వరరెడ్డికి ఖరారు చేయడంతో సబిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుంచి కార్తిక్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎమ్మెల్యే టికెట్ తో పాటు చేవెళ్ల ఎంపీ టికెట్ కూడా నిరాకరించడంతో కార్తిక్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. గతంలో చేవెళ్ల నుంచి పోటీ చేసిన తనతో ఎలాంటి చర్చలు జరపకుండా విశ్వేశ్వరరెడ్డిని ఖరారు చేయడంపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ పరిణామాలతో కాంగ్రెస్ ను వీడాలని సబిత నిర్ణయం తీసుకున్నారు. సబిత టీఆర్ఎస్ లో చేరితే ఆమెకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు కార్తిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్ ఉందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పార్లమెంటు బరిలో దిగబోతున్నారా? ఆయన మల్కాజ్గిరిపై గురిపెట్టారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మీడియా ముందుకు రావడం లేదు. శంషాబాద్ లో నిర్వహించిన రాహుల్ గాంధీ సభలో కూడా పాల్గొనకపోవడంతో అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆయన పార్లమెంటు బరిలో నిలవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఏ పార్లమెంటు స్థానంలో కూడా పోటీ చేస్తానని దరఖాస్తు పెట్టుకోలేదు. కానీ హైకమాండ్ మాత్రం పార్లమెంటు బరిలో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించుకుని రేవంత్ రెడ్డిని కూడా పరిగణలోకి తీసుకుందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమని కోరినట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరినే రేవంత్ రెడ్డి ఎంచుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్లో తన సోదరుడిని పోటీకి పెట్టి తాను మల్కాజ్గిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితుల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డి అయితేనే గెలవగలరని చెప్పి చంద్రబాబు మల్కాజ్గిరి లోక్సభ టికెట్ను మల్లారెడ్డికి కేటాయించారు. మల్లారెడ్డి ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పిలిచి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండడంతో రేవంత్ పోటీకి సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే పార్లమెంటుకు పోటీపై రేవంత్ రెడ్డి బయటకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులతో తనకు పోటీ చేయాలని ఉందన్న ఆసక్తిని కూడా ఎక్కడా వ్యక్తం చేయడం లేదు. ఏదైనా హైకమాండ్ ఆదేశిస్తేనే అన్న పద్ధతిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా 1-2 రోజుల్లో ఖరారు కానుంది. ఆ తర్వాతే అధికారికంగా రేవంత్ రెడ్డి పోటీపై క్లారిటీ రానుంది.